ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తాడో నాకే తెలియదు, కానీ మరి త్వరగా ముగించడానికి ప్రయత్నిద్దాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా ఎంతో అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను మనం అందరం పొందుకున్నాం. నేను ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అని చాలా బాధపడ్డాను. నాకు జ్వరం, బాబుకి జ్వరం, మంచి జ్వరమైన నిన్నంత వేళకి నేను మరి సలసలలాడుతూ ఎదొకలాగా ఉన్నాయి. రాత్రికి స్టేజీ మీదకి రాగలనా లేదని చాలా బాధపడి ప్రార్థన చేసుకున్న తర్వాత మరి 2 ఇంజక్షన్లు తీసుకున్న తర్వాత నేను రెడీ అయిపోయాను. కానీ బాబు మాత్రం నీరస అయిపోయి రాత్రి చాలా సీరియస్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. అయినా ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాలంలో కూడా మరి మనతో రాలేదు, మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని కార్యక్రమాలు దేవుడు చేసుకుంటాడు. రాత్రి ఎవరు కూడా మరి జనాలు చలికి రాదేమో అనుకున్నాను, కానీ చాలా జనం ఇచ్చారు. అదే విధంగా ఉదయాన సువార్త ప్రకటించడానికి ఎంతమంది వస్తారో అని నాకు తెలియదు, కానీ కొద్దిమంది వస్తారేమో. ఈ సంవత్సరం అంతా అలాగే ఉందని ప్రార్థనలో కూర్చుంటే చాలా మంది వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా చాలా చక్కని ప్రతిఫలములు ఉన్నాయి. కనుక నన్ను సహకరించినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. మీరు అందరూ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకు క్రీస్తు పుట్టినటువంటి రోజు అని మనం ఎంతగానో మనం సంతోషిస్తున్నాం. చాలా మంచిది, సంతోషించడంలో తప్పు లేదు. కనుకనే మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె ఉండరు. ఎప్పుడైతే ఆ సియోను కొండ వలె ఉంటారో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన ప్రజల చుట్టూ దేవుడు తప్పనిసరిగా ఒక కొండ వలె ఉంటాడు. యెరూషలేము చుట్టట మహాపర్వతాలు ఉంటాయి, కాపుదలు. అక్కడ శత్రువులు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదే విధముగా దేవునిలో మనముంటే దేవుడు మనలో ఉంటాడు. ఈ పాఠాలు మనము ఎన్నో చెప్పుకున్నాము కూడా, ఇప్పుడు కూడా చెప్పుకోబోతున్నాం. కనుక ఇక్కడ చదవబడినటువంటి జ్ఞాన భాగము కదలక దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉందరు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్లు నీతిమంతులట దేవుని దృష్టిలో నీతిమంతులైనటువంటి వారికి పాపం చూస్తే అసహ్యం వేస్తుంది. గనుక భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీదకి నుండదు. భక్తిహీనుల యొక్క మరి ఆ రాపిడి నీతిమంతుల మీద ఉండదు అని ఇప్పుడు చూస్తున్నా. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండదు. ఇశ్రాయేలు అంటే ఎవరండి? మనమే, దేవుని ప్రజలైనటువంటి మనమే. అద్భుతమైనటువంటి మాటలను మనం బోధించుకుంటే మన ప్రసంగానికి సరిపోతాయి. కానీ మరి ఈరోజు మనము క్రీస్తు జన్మదిన సందర్భముగా మనము అనేకమైనటువంటి అర్థాలతో మాటలు ఇదివరకు చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును ఆరాధించేవారు అనేకులు ఉన్నారా? కొంతమంది అనేకులు ఉన్నారు. క్రీస్తుని ఆరాధించేవారు అనేక వారు ఉన్నారు. కొందరు మాత్రం ఆచార క్రైస్తవులు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. కొందరు మాత్రము ఆచార క్రైస్తవులుగా జీవిస్తున్నారు. మరి ఆయన బోధ విని మార్గంలో నడుచుకున్నటువంటి వారందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఆయన త్రోవలో ఆయన మార్గంలో నడుచుకుంటారో వారందరూ కూడా ధన్యులు. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఆయన త్రోవలలో నడుచుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా క్రిస్మస్కు అర్హుడే. గనుక ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి ధ్యాన భాగము మనకి ఎప్పుడో మరి ప్రవక్తల ద్వారా ప్రకటింపబడినటువంటి మాటలు
బయలుపరచబడినటువంటి విధానము మనం తెలుసుకుంటున్నాం. ఏ పరిస్థితిలో కూడా ఏ ప్రవక్త కూడా అబద్ధమాడినటువంటి వాడు కాదు. ప్రవక్తలతో దేవుడు పలికించినటువంటి మాటలు నెరవేర్చలేనటువంటి దేవుడు కూడా కాదు. మన దేవుడు నెరవేర్చగలిగినటువంటి వాడు. నీకు కానీ నాకు కానీ ఏ మేలైనా ఏ యొక్క ఇదైనా సరే మనకు నెరవేర్చాలంటే మన దేవుడు అద్భుతముగా మనల్ని ఆకర్షిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆకర్షిస్తామో దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. ప్రియులారా, ఈరోజు చాలా సంతోషంగా కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రవర్తించాం. అన్నీ కూడా దేవుని యొక్క స్తుతులు ఎన్నో మనం చెల్లించాం. అంత బాగుంది. దేవుడంటే మనం ఎంతో ప్రీతిగా ఉంటున్నాం. చాలా సంతోషం. ఇక్కడ మరియమ్మ గర్భములో ఉదయించినటువంటి ఆ యొక్క దేవుడు మన హృదయాల్లో కూడా ఉదయించాలి. మన హృదయాల్లో కూడా ఆయనకి జన్మానికి అవకాశం ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? ఎప్పుడైతే మన హృదయపూర్వకముగా ఆయనని మన మనస్సులో పెట్టుకుంటామో ఆ రోజు మరియమ్మ గర్భము ధరించి ఏ విధముగా మేలు పొందుకుందో అదే విధముగా మనము గర్భము కాదు కానీ మన హృదయాల్లో గర్భ సూచనగా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములతో నింపబడతాం. మన హృదయాల్లో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని హృదయాల్లో అమర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. చాలా రకాలుగా చేస్తుంటారు. ముందే మీకు చెప్పాను. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఆచరించారు సరిగా. కానీ విశ్వాస సహితమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు సమస్తము కూడా ఆచరిస్తారు. నీకులాగానే శ్రద్ధగా మాటలు వింటారు. శ్రద్ధగా మాటలు విన్నారు. ఎప్పుడో యేసుని మన హృదయంలో ఏం చేసినట్టు మనం ఆహ్వానించినట్టే. యేసుని ఎప్పుడు నువ్వు ఆహ్వానిస్తావో నీకు ధన్యతలే. దేవునికి స్తోత్రం. దానికి నేను ఇక్కడ చూద్దాం. మరి మనం చాలా ఇది చెప్పుకున్నాం. రాత్రి కూడా మరి చక్కని నాటికను బిడ్డలు సమర్పించారు. ఆలు రావు, చదువు రాదు, ఏమీ రాదు. నోటి కంటత ద్వారా చక్కనైనటువంటి వారి యొక్క మాటలు, లేదంటే వారు చెప్పవలసిన మాటలు వారు పోషించారు. క్రీస్తు జన్మదినము గురించి చక్కగా పోషించారు. చిన్న బిడ్డలు కూడా ఎంతో చక్కగా సంతోషకరముగా కార్యక్రమాన్ని కొనసాగించారు. అంత సంతోషంగా. ఎందుకంటే పూర్వ దినాల్లో నేను 3 నెలల నుంచి ఈ నాటికల కొరకు ఎంతో కష్టపడేవాడు. కష్టపడమే కాక నాటికి రోజు కూడా చాలా చక్కగా ఎన్నో కార్యక్రమాలు జరిగించడానికి చాలామంది సహకారులుగా ఉండేవారు. ఈ రోజుల్లో లేరండి ఎవరన్నా. ఈ రోజుల్లో ఎవరు కూడా సహకారులు రావటం కష్టం. చాలా బాధకరమైనటువంటి విషయం. కానీ విశ్వాసులు ఉన్నారు, కొందరు విశ్వాసులు ఉన్నారు. వారి హృదయాలు కదిలింపబడి సహకారులుగా వస్తున్నారు, సహాయం చేసి వెళ్తున్నారు. కొందరు, అందరూ కూడా అలాగ లేరు. కొందరు చేస్తామని వాళ్ళు చేయకుంటుంటారు. మనం బైబిల్లో కథ నేర్చుకున్నాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో పెద్దవాడిని పొలానికి వెళ్ళరా అంటే నేను వెళ్ళను అనేసేదంట. చిన్నవాడికి చెప్తే పొలానికి వెళ్తాను, నేను తప్పకుండా వెళ్తాను అన్నాడు. తప్పకుండా వెళ్తానన్నాడు. ఆ తండ్రి నమ్మాడు. నమ్ముతాడా నమ్మడా? నమ్మాడు. నమ్మిన తర్వాత చిన్నవాడు వెళ్ళే, పెద్దవాడు వెళ్ళను అనేటటువంటి వాడు పొలం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తండ్రిని సంతోషి పెట్టాడు. తండ్రికి ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. గనుక మరి అదే విధముగా దేవునికి మహిమకరముగా మనం జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయమని నీకు తెలియపరుస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు ఆయన జన్మదినోత్సవము సందర్భముగా ఈ వాక్యాన్ని మనము ఒకసారి చదువుకుంటున్నాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అగుప్తు వలన ఆజ్ఞాయను. కైసరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన మరి లోకమంతటా కూడా జనాభా లెక్కలు రాయితీ ఆర్డర్ ఇచ్చాడు. ఆయన లోకమంతటికి కూడా, ఒక్క పట్టణము కాదు, ఒక్క ఇది కాదు. అంటే ఆయన ఎంత
పెద్దవాడ ఇంచుమించు మనం తలంచుకుంటే ప్రధానమంత్రి అనుకోండి. ప్రధానమంత్రి అయితే మన రాజ్యానికే కానీ లోకమంతటా జనాభా లెక్కలు రాసేటువంటి పరిస్థితి ఏర్పరచబడింది. అప్పుడు ఏం జరిగింది? అందును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన ఇందిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఇది నిత్యమైనటువంటి మాట, ఖచ్చితమైనటువంటి మాట. దావీదు వంశంలో ఉన్నటువంటి వంశ పారంపర్యంగా జీవిస్తున్నటువంటి యోసేపు జనాభా లెక్కలలో ఆయన పేరు, తన భార్య పేరు లిఖించటానికి, వ్రాయించటానికి వెళ్ళాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా మనము కూడా మన పేర్లు నమోదు చేసుకుంటాం. పుట్టినది మొదలుకొని మనము చనిపోయిన వరకు నమోదు చేసుకుంటాం. చనిపోయిన తర్వాత కూడా ఆ పేరు నమోదు అవ్వాలి. గవర్నమెంట్కి ఆ పేరు తప్పనిసరిగా నమోదు అవ్వాలి. బ్రతుకున్నంత కాలము కూడా చిన్నప్పుడు దాన్నే ఏమంటారు, బర్త్ సర్టిఫికెట్ కావాలి, అంటే పుట్టిన సర్టిఫికెట్ కావాలి. దానికి మనం రాయించకపోతే మనము ఈ ప్రజలలో లెక్కింపబడినటువంటి వారము కానే కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి, క్రీస్తు జననము చేసుకున్నటువంటి మనకు దేవుని రాజ్యంలో మన పేరు ఉండాలా లేదా చెప్పండి? ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకము మనకు ఏమీ మిగలదు. మన శరీరమే మనకు శాశ్వతము కాదు. అటువంటిది నిజమైనటువంటి జనాభా సంఖ్య దేవుని దగ్గర ఉంది. నిజమైనటువంటి జీవపు గ్రంథము దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని యొక్క గ్రంథములో మన పేరు వ్రాయించుకోవాలా లేదా? పురుషులు చెప్పరేది వ్రాయాలి కదా. మరి ఎంతమంది వ్రాయించుకోవటానికి మనం ఆశపడుతున్నాం? లోకంలో మనకి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సమస్తము కూడా ఏదేదో రాసుకోవడానికి, ఆధార్ కార్డుకి రాయాలంటే మన డ్వాక్రా వారు ఆ పేర్లు సంతకాలు కావాలంటే బాబోయ్ భోజనాలు కూడా చేయలేదండి. తెగ శ్రమపడి రాత్రి పగల శ్రమపడి బాగున్నాడు కదా జరాక్షలు చేస్తాడు, ఏది కావాలా, ఎలా చెయ్యాలా, ఏం చేస్తే బాగుంటుంది అని ఒకటే ఆతృత పడ్డాం. ఈ లోకంలో ఉంటాయి అది అంతే. కానీ నిత్యలోకం మనకుంది. ఆ నిత్యలోకములో మనము ఆ జీవగ్రంథములో మన పేరు లిఖింపబడాలి, అంటే వ్రాయబడాలి. ఎవరి పేరు జీవగ్రంథములో వ్రాయబడతాదో వారు దేవునికి సొత్తుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి సొత్తులు అవుతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ మాటలు దేవుడు మీకు అర్థమైనట్లు మీ హృదయంలోకి అర్థింపబడును గాక. గనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా భూలోక సంబంధమైనటువంటి జనాభా లెక్కలు రాసుకుంటాం, పుట్టిన లెక్కలు రాసుకుంటాం, చచ్చిన లెక్కలు రాసుకుంటాం. చచ్చిపోయేటప్పుడు మనకు ఊర్లో విలేజీలో మన ప్రెసిడెంట్కో ఎవరికో ఒకరికి పంచాయతీకి చెప్పకపోతే అది లాభం లేదు. ఎప్పుడో ఒకసారి ఆ పేరు తీసేస్తారు ఒకవేళ మనం చెప్పకపోయినా. ఇటువంటి పరిస్థితుల్లో తీసేసినటువంటి ఈ భూలోకములో మనం లేనిపోయినటువంటి బాధలు పడుతూ ఉంటాం కదా. మరి నిత్యమైనటువంటి అక్కడ పేరు తీయబడదు, అక్కడ పేరు మాత్రం తీయబడదు. రాయబడిన తర్వాత మన పేరు అక్కడ తీయబడదు. అటువంటి రాజ్యంలో మన పేర్లు లిఖింపబడాలా లేదా? లిఖింపబడాలంటే యేసు ప్రభువుని మన హృదయంలోకి తెచ్చుకోవాలి. యేసు ప్రభువుకి మన హృదయంలో తెచ్చుకుంటే ఆయన మనకు ఏమాత్రమైన మన హృదయానికి చిన్న సంతకం పెట్టాడు అనుకోండి, అది నిత్య రాజ్యానికి వారసులమవుతాం. కనుకనే ఇక్కడ మరి దావీదు వంశస్థులో ఉన్నటువంటి యోసేపు ఆ జనాభా లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో జనాలు కుమ్ములు ఆడుతున్నారండి. అలాగే కాదు, కుమ్ములు ఆడుకుంటున్నారు. ఇక్కడ అంటే కదా మనం డాక్టర్ గురించి నేను వెళ్ళేటప్పుడు మా కోళ్ళు కూడా వెళ్ళారనుకోండి,
జనాలు కుమ్ములు ఆడుకుంటారు భోజనాలు లేక. ఆ పేర్లు రాయడానికి, సంతకాలు పెట్టడానికి, అవి చేయడానికి, ఇవి చేయడానికి. మనకు జనాభా లెక్కలు వచ్చినప్పుడు మనము కూడా అలాగే కుమ్ములు ఆడుకుంటూ ఉంటాం. మంచిదే, రాయించుకో, వద్దాను, నేను రాయించుకుంటున్నాను. కానీ మనకు మాత్రము అసలైన సిసలైనటువంటి ఆ మార్గాల కొరకు మనం బహుగా కష్టపడాలి. అంతంత కష్టం కాదు, ఎక్కువ. నువ్వు ఎంత కష్టపడితే నీకంత ప్రతిఫలము తప్పనిసరిగా ఉంటుంది. దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. రాత్రి నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా సంతోషించాను. చిన్న బిడ్డలండి, దేవుడు ఏర్పరచుకున్నాడు, వాళ్ళు పిలుచుకున్నాడు. నేను పిల్లలే, నేను మాత్రం పిల్లలే. చదువురైనటువంటి పామరులండి, రాత్రి నాటికేసినాడు. చాలా చక్కగా వేశారు వాళ్ళు. చదువుకున్న మీద చాలా బాగా వేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి తప్పనిసరిగా ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తాడు. కనుక చిన్నపిల్లలు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు వేసే పాత్రలు ధరించుకుని వాళ్ళు ఆ పాత్రలను వాళ్ళు అక్కడ ఒప్పించుకున్నారు. చక్కగా డ్యాన్సింగ్లు వేశారు. నేను పిలవలే, వాళ్ళు ఏదో మా చిన్న కోళ్ళు ఏదో అంతంతా నేర్పింది. తర్వాత నాటికి రజేష్ కూడా శ్రమపడ్డాడు. మరి శారమ్మ గారు, జయమ్మ గారు, వాళ్ళలోనే నిర్మలమ్మ గారు అసలు డైరెక్టర్గా అందరూ వాళ్ళే చెప్పుకొని చక్కగా వేసారు. అంటే దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని పిలుచుకుంటాడండి. కనుక మనము దేవుడిని ప్రేమిస్తే దేవుడు అప్పుడు మనల్ని ప్రేమిస్తాడు. మనము దేవుడిని ప్రేమించకపోతే అతను లెక్క చేయడు. నాకు బాగుందనుకుని నేను తిరుగుతూనే ఉంటాను, కానీ నాకు మాత్రం ప్రతిఫలం ఉంటుంది. అది మనము గుర్తు చేసుకొని సమస్తము కూడా మనకు జీవ గ్రంథములో మన పేరు దేవుడు లిఖింపబడేటట్టు మనం ఏం చేయాలండి? దేవుని కార్యాలని కొనసాగించుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి ఆ నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాడు యేసేపు. అంత ఫుల్గా రష్ ఉంది. అక్కడ రష్ అంటే ఇసుక పోస్తే రాళ్ళు, అలాగ ఇల్లు. మా ఇల్లు చిన్న ఇల్లులండి. నా బంధువులు వచ్చేటప్పుడు చాలదు ఒక్కొక్కసారి. చాలామంది మీకు తెలిసి నాకు బంధువులు ఉన్నారు, చాలదు. అలాగే అన్ని ఇళ్లలో ఎక్కడా లేదు. అక్కడికి యేసేపు ఏం చేశాడంటే తనకు భార్య గర్భవతి, ఏ క్షణమో గడియో ప్రసవం అవుతుంది. కనుక సత్రాలంటే లాడ్జింగ్లండి ఆ రోజుల్లో. ఆ సత్రాల్లో స్థలం చూశాడు, ఎక్కడా దొరకలేదు. అద్దెకి ఇవ్వబడినటువంటి ఇల్లులు, ఆ ఇల్లులు ఎక్కడ ఖాళీ లేవు. సరే కదా, ఎవరికైనా కనికరం ఉండదా? ఎవరింటికి వెళ్ళైనా సరే గర్భవతి కదా నా భార్య, అంత దూరం నుంచి నడిచి రాత్రి పగలు నడిపించాను. వాళ్ళకి చెప్పుకుంటే ఏమో కొద్దిగా కనికరం పుడుతుందేమని ఇంటింటికి తలుపు గుద్ది అక్కడ యేసేపు కన్నీటితో అడుగుతాడు, అమ్మా బాబు, మేము చాలా దూరం నజరేతు నుంచి నడిచి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి నా భార్య నిండు చూలాలి, గర్భవతి. గనుక ఆమెకు బాగులేదు, ఏ క్షణము గడియ ఉంది, మీ దగ్గర చిన్న స్థలము దొరుకుద్దా అని ఎంతో బ్రతిమలాడి అడిగినప్పటికీ కూడా స్థలము లేదు. స్థలము దొరకలేదంటే చాలా యాతన పడిపోయి రాత్రి 3 చూపెట్టాం, కానీ ఎన్నిళ్ళు తిరిగాడో తెలియదండి యేసేపు. మరియమ్మ కూడా కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. చివరికి స్థలం దొరకలే. భూలోకం మీద స్థలము దొరకలేదంటే దొరకలే. ఇటువంటి స్థలాలకు మనము ఎంతో ఆశపడుతూ పరిగెడతా ఉంటాం. మరి దేవుని దగ్గర స్థలాలు చూసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకని యోహాను సువార్తలో ఏమన్నాడు యేసు ప్రభు, నీకు ముందుగా నేను వెళ్తున్నాను, నీ కొరకు నేను స్థలాలు ఏర్పరుస్తాను. దేవునికి స్తోత్రం. మన కొరకు స్థలాలు ప్రత్యేకముగా ఏర్పాటు చేసినటువంటి మన దేవుడు మనకు కావాలా వద్దా? గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కొరకు అంటే ఆయన కొరకు మనం జీవిస్తే మన కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి స్థలాలని అక్కడ మనకు ఏర్పాటు చేస్తాడు. స్థలాలను ఏర్పాటు చేయడమే కాదండి, నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు. శాంతి, సంతోషం, సమాధానంతో ఎప్పుడు కూడా నువ్వు అక్కడ దేవుని యొక్క వెలుగులో ప్రకాశింపజేస్తావు. అక్కడ సూర్యుడు ఉండడు, నక్షత్రములు ఉండవు, చంద్రుడు ఉండడు.
కానీ ఎవరు ఉంటారు అక్కడ? యేసు ఉంటాడు. యేసు యొక్క వెలుగుతో మనం ఆనందిస్తామట. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆ సంకల్పాలను మనము పొందుకోవాలి. అక్కడ స్థలం దొరకలేదు. చివరికి పశువుల పాకలో మహా విశ్రాంతిలో ఉన్నటువంటి వాడు, ఆ చాలా అందమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, అంటే ఆసీనుడు అంటే కూర్చున్నటువంటి వాడు, సుఖభోగములతో నిన్నటువంటి వాడు, ఎప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 అంటూ ఆయన 1000 దూతలతో స్తుతింపబడినటువంటి ఆ దేవుడు భూలోకంలో స్థలము దొరకలేదు. ఆయన అలా వెళ్ళిపోతుంటాడు స్వస్థత చేసుకొని. ఇద్దరు మెచ్చుకుంటారు. ఆయన మెచ్చుకొని, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, అక్కడికి వస్తావు మేము అంటాడు. ఆయన అంటాడు, నాకు నక్కలకు, గొర్రెలు, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడిగా జీవించినటువంటి నాకు ఎక్కడ కూడా స్థలము లేదు అని చెప్పాడు. కారణం ఏంటో తెలుసండి? ఆయనది ఈ స్థలం కాదండి. ఈ స్థలము కానే కాదు, మంద కూడా కాదు, మంద కాదు. ఇది మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. ఇక్కడ నువ్వు మేళ్ల కొట్టుకో, బిడ్డల మీద మిద్దె కొట్టుకో, దాని మీద ఇంకోటి కొట్టుకో, ఏసీలో నుండి ఉండు, పర్లేదు. కానీ ఈ స్థలము మనది కాదు అని మనము ఒక్కసారి ఆలోచించుకుంటూ ఆ స్థలానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను చూపించాలి. ఆ స్థలం మనకి కావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ యొక్క వర్తమానం మనకి దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏదేదో దేవుని ఆరాధనలు మానేసి పరిగెడతాం, దేవుని గుడి మానేసి పరిగెడతాం. అయ్యా మరి అయితే అనుకోకండి, ఇవేళ ఇవి మాకు ఉపాధి పనులు వెళ్ళకపోతే నన్ను రానివ్వరు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఇవేళ మా పాస్టర్లు ఉన్నారు, కొందరు టీచర్స్, కొందరు మెడికల్లో పనిచేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. మాకు సెలవు లేదండి బాబురావు గారు, మీరు రాలేమండి. రేపు అక్కడ సెలవు దొరుకుతుందా? నీకు దొరికిద్దా? ఆయన కొరకు నువ్వు రా, నీ కొరకు ఆయన వస్తాడు. ముందు ఆయన కొరకు నువ్వు ముందు వెళ్ళి, నీ కొరకు ఆయన వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళే సరే నీ వెనుకలు ఏమొస్తాయి? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. బాగుంటుందామా నీకు ఒక్కదానికి? కృపాక్షేమాలే నీ వెంట వస్తుంటాయి. ఇంక నీకు లోటు ఏంటి అలాంటప్పుడు? అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏది ఆశించొద్దు అని నేను అంటం లేదు, మనం ఆశిద్దాం. కానీ ముందు దేవునికి ప్రత్యేకమైనటువంటి సమయం ఇద్దాం, దేవునికి సమయం ఇద్దాం. తర్వాత అవన్నీ కూడా ఆశిద్దాం. అప్పుడు మనకి ఈ లోకంలో కూడా మనకి సుఖశాంతులతో కలిగినటువంటి సమస్తము కూడా దేవుడు ఇస్తాడు. అక్కడ కూడా మనకి రూపాయికి 2 రూపాయలు అక్కడ కూడబెడతాడు మన కొరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. గనుక ఈ లోకములో ఉన్నవైనను లోకమునైనను ఆశించకు అని ఎక్కడుంది? 1 యోహాను 2:15 చక్కగా చెప్పింది ఐరిష్ పాత మాజీ ఐరిష్ గారు. 1 యోహాను 2:15 నుంచి చూడండి ఒకసారి. చూడమ్మా, మౌతుంటే మౌతులే చదవాలి. నేను ముగించేస్తాను తొందరగా, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బాబు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాడు కనుక అమ్మా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మౌతులో చదువమ్మా. ఎవరైనాను ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటివైనను ప్రేమింపకుడి. ఎవరైనాను దానిని ప్రేమించిన ఎడల అది ఇదే, తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఇటువంటి ఖచ్చితమైనటువంటి మాటలను మనము వింటున్నాం. ఖచ్చితమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం వింటున్నాం. ఇంకా ఉందండి, చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు, దేవునికి అవి లోక సంబంధమైనవి. దేవునికి స్తోత్రం. అమ్మ మళ్ళీ మొదటి నుంచి చదువు.
15 నుంచి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటి వైనను ప్రేమింపకుడు. ఆపం. ఇక్కడ మనము లోకములో ఉన్నవి ఎక్కువ ప్రేమిస్తున్నామా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఎక్కువ ప్రేమిస్తున్నామా? మీరే చెప్పాలి. లోకములో ఉన్నవే మనము ప్రేమిస్తాం. అది మన తప్పు కాదండి, అది ఎవరి తప్పు? అపవాది తప్పు. గనుక ఇక్కడ దేవుని యొక్క ప్రేరేపణతో దైవజనులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అమ్మా, నాయన, బాబు, మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఈ లోకం ఉండదు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. తర్వాత లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు జీవడమ్మను. ఏంటి తెలుసు? శరీరాశి అంటే ఈ శరీరం తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. శరీరాశి ఏంటి ఉంటుంది? తాగాలని ఉంటుంది, ఏదో సంతోషించాలని ఉంటుంది, ఏదో అభిచారం చేయాలని ఉంటుంది, ఇంకా లేనిపోయినటువంటి కుతంత్రాలతో కూడుకున్నటువంటిది మన శరీరం. ఇటువంటి శరీరాశులు ఉండకూడదు. జీవపు ధర్మం ఏంటంటే తెలుసండి, ఆడి పెద్ద నేను పెద్ద, ఆడిదా నేనిదా, ఆడికి సంపాదించే నేను. ఇది జీవపు డంబం. మన జీవానికి కావలసినటువంటి ఎక్కువ మనం కోరుకుంటాం. జీవపు డంబం అవి దేవుని వలన పుట్టినవి మాత్రము కానివే కాదు. ఎవరి వల్ల పుట్టాయి? అపవాది, లోక సంబంధి అపవాది వలన పుట్టినవి. తర్వాత చదవమ్మా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి, కానీ అది బాగా అందరూ మనసులో పెట్టుకోండి. దేవుని చిత్తమును జరిగించేవారు దీర్ఘాయువుతో నిలబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమును ఎంతమంది నెరవేరుస్తున్నారు? చేతులెత్తగలరా? ఉన్నారు ఇక్కడ. మా నాటికి వేసిన వాళ్ళు ఎత్తొచ్చారు, గుడి గుడిసిన వాళ్ళు ఎత్తొచ్చు, గుడిలో పనిచేసిన వాళ్ళు ఎత్తొచ్చు, గుడి గురించి ఎంతో తాపత్రయపడి ప్రార్థన చేసినటువంటి వారు ఎత్తొచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేనికంటే నేను ప్రేమపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి వార్తను మీకు అందిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు మనము ఎక్కువ శ్రమ పడదాం. దేవుని కొరకు మనము ఆయన చేసినటువంటి సాంగత్యంలో కనీసం ఒక 10 పైసల వాటనే చేద్దాం. ఏంటో తెలుసండి ఆ సాంగత్యం? ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు సహకరించడం, ఆయన సన్నిధానాన్ని అభివృద్ధిపరచుకోవటం, ఆయనకు మనం సన్నిహితులుగా ఇష్టలుగా జీవించటం. ఇదేనే ఈ గుణాలు కలిగినటువంటి వారు యేసేపు మరియమ్మ అని. కనుకనే ఆయనకు ఎక్కడ స్థలము దొరకలేదు, కానీ ఎక్కడ దొరికింది స్థలము? పశువుల పాకలో ఆయన పుట్టాడని మనం అంటున్నాం. పశువుల తొట్టెలో పరుండబెట్టాను అని బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఒక గుడిసెలో ఉంటారు. జ్ఞానులు వెళ్ళేసరికి ఒక పురి గుడిసెలో ఉంటారు. కనుక తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినటువంటి వాడు తగ్గింపబడతాడు. కనుక యేసు ప్రభు వారు ఇవన్నీ సాదృశ్యాలు చూపించానండి. ఈ లోకానికి వచ్చి మనకు అన్ని సాదృశ్యాలు. పిల్లలారా, మీరు దాండీకులు అవ్వకండి, లేనిపోయినటువంటి శరీరాశులు పెట్టుకోకండి, లేనిపోయినటువంటి ఏం పెట్టుకోకండి, నన్ను వెతకండి, అప్పుడు మీకు అన్నీ దొరుకుతాయి. అవన్నీ తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామో మీకు కంటతాయి. వీటి గురించి వెతకండి. మరి దేనికి వెతుకుతాం మనం? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీరు ఎలాగ జీవించాలో అప్పుడు మీరు అన్నీ దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? ఏం తినాలో దొరుకుతాయి, ఏమి ధరించుకోవాలో దొరుకుతాయి, ఎక్కడ ఉండాలో దొరికితే ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. నేను ఎక్కడిస్తానో అక్కడ ఇస్తాను అని చెప్పుతున్నటువంటి దేవుణ్ణి మనం వెంబడిస్తామా లేదా? అందరికి చెప్పాలి, వెంబడిస్తామా లేదా? వెంబడించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఆ తొలిచూలు మరియమ్మకు తొలిచూలు యేసు ప్రభు వారే. తర్వాత పిల్లలు పుట్టారు చాలా మంది. అదేంటి? యేసేపు మరియమ్మ సంపర్కంలో పిల్లలు పుట్టారు. ఇవన్నీ సంపర్కం కాదు, పరిశుద్ధాత్మ దర్శనం, పరిశుద్ధాత్మ ఆవరింపు. ఆయన పుట్టినటువంటి విధానము చాలా అద్భుతమైనటువంటిది. మనం క్రిస్మస్ పండుగలు చేసుకోవటం తప్పు కాదు, కానీ మన హృదయాల్లో ఆయన ఉదయించాలి.
మన ఆత్మలో ఆయన ఉదయించాలి. రాత్రి నాకు చాలా బాధ వేసిందండి. నేను తిట్టినా ఉండి ఏదైనా ఉంటే కుర్రోలు కానీ ఎవరైనా రాత్రి చక్కగా క్రీస్తు జన్మం మనం నాటి చేసాం, చాలా చక్కగా ఇది చేసాం. తర్వాత కుర్రోళ్ళు ఇచ్చారు. కుర్రోళ్ళు ఇచ్చి మేము మైకా సెట్ పెట్టేస్తామండి, మీరు వెళ్ళిపోండి మీకెందుకు అని బాబుని పర్మిషన్ తీసుకున్నారు. నన్ను కూడా మీకు బాగలేదు కదండి, జ్వరంగా ఉంది, వెళ్ళిపోండి అని చెప్పి నన్ను పంపించి తెల్లవారు సినిమా పాటలు వేసుకుని గెలిచారండి. దేవుడు ఉదయించాడా, లోకం ఉదయించింది అల్లన? అది మంచిదేనా? నువ్వు బ్రతకవలసి ఉన్నావు, యవన కాలంలో ఉన్నావు, దేవునిలో జీవించి యవన కాలం ముందు దేవుని కార్యంలో పోయితా ఎంతో శ్రేష్టం. గనుక అటువంటి పరిస్థితిలో ఉండు, నీకు దేవుడు దీవిస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు. బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, యోసేపు, ఇటువంటి వారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఎంతమంది యవనస్తులు దేవునిలో జీవించి దీర్ఘాయువుతో ఆశీర్వాదములు పొందుకున్నారు. ఈ రోజుల్లో నన్ను వాళ్ళు ఉంటున్నావా? శరీరాశ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. జీవోపటంబము, ఒరే ఆడేట్రా, నేను భలే మాడిచానురా, భలే చేసానురా, అది పెద్ద గొప్పతనం అండి. ఇలాంటివి మనము ధరించుకుంటే దేవుని దగ్గర మనము ఎలా ఉంటాం? విరోధముగా ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. చాలా మంది క్రిస్మస్ అంటే పండుగ అని అందరూ దేవుని దగ్గరకు వస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎందుకంటే మన బిడ్డలు జీవించి ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా దేవుడు మనలో ఉండాలి, కానీ మనతో కాదు. మనలో ఉంటే దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహింపబడతాయి. కనుక ప్రియమైనటువంటి లాస్ట్ ఆఖరు చదివి ముగించుకుంటున్నాం. ఆఖరు వచనం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి సమస్త దూతలు కూడా స్తోత్రాలు చెల్లించుతున్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి. సర్వోన్నతమైన స్థలములలో అంటే చాలా పరిశుద్ధమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలు కావాలా? ఆయనకి ఇష్టలైన మనుషులకు పరలోకం ముందు ఆయన దాస్తాడు, భూమి మీద కూడా సమాధానము కలుగునుగాక అని దూతలతో పొగిడింపబడినటువంటి మరి ఆయన యొక్క గొప్ప విశేషమైనటువంటి ఆ ధన్యతలు ఆయన పొందుకోలేదు, కానీ మనకిస్తున్నాడు. ఆయన ధన్యతలన్నీ మనకిస్తున్నాడు, మన కష్టాలన్నీ ఆయన తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరము కూడా, ఇంకా చాలా మంది నేను మాట్లాడాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటూ ఎదుగునైనా నువ్వు ప్రేమించినటువంటి కుమారులు, కుమార్తెలు, చిన్న బిడ్డలు, పెద్దలు, యవనులు, వారితో నువ్వు మాట్లాడావు ప్రభా. బాబురావు మాట్లాడాడు, మా మీద అయ్యుండే అనుకుంటా నువ్వే మాట్లాడేదని ఇది మొదలుకొని నిత్యము ఈ క్షణం నుంచి మేము అందరము కుటుంబములతో సహా నిన్ను గణపరుచుకుంటూ మమ్మల్ని బలపరిచి మీరే ఘనత పొందుకోమని ఆయన ఈ లైవ్లో చూసినటువంటి బిడ్డలందరినీ కూడా జీవించండి. వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి. ఆయన నీ కృపలతో భద్రపరచండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ జీవించండి. ఈ జన్మదినోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి బిడ్డలందరికీ కూడా నీ యొక్క హస్త కిరణాలతో నింపి ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.